హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి వెర్బ్స్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం వెర్బ్స్ తోటి కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. వెర్బ్ అనేది మనం ఎన్ని రకాలు ఉంటుంది. ఫస్ట్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తా. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మనకు ఈజీగా ఇంగ్లీష్ అర్థం కావడానికి సింపుల్ వే అనమాట. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు మనకు నార్మల్ గా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్, వెర్బ్ వన్, ఆబ్జెక్ట్, ఇట్లా ఈ విధంగా మనకు ఇంగ్లీష్ అనేది నేర్చుకుంటాం. సబ్జెక్ట్ నార్మల్ ఇంగ్లీష్ అనమాట. సో ఇప్పుడు మనం వెర్బ్ త్రూ ఎలా నేర్చుకోవాలనే దాని గురించి నేర్చుకుంటాం. వెర్బ్ తోటి ఎట్లా మనం ఇంగ్లీష్ ఫామ్ చేసుకోవాలనే దాని గురించి ఫస్ట్ అయితే మనం చూడండి. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ అనే వెర్బ్ ఉంది. ఆస్క్ అంటే అర్థమైంది అడగడం, అడగడం. ఆస్క్ అంటే అర్థమైంది అడగడం. ఇది వెర్బ్ వన్. ఇది వచ్చేసి వెర్బ్ వన్. ఆస్క్ అంటే వెర్బ్ వన్. ఇది వెర్బ్ టూ ఏముంటది, ఆస్క్డ్. ఆస్క్డ్ అంటే అడగడం, అడిగాను. నెక్స్ట్ వెర్బ్ త్రీ కూడా సేమ్ అదే ఉంటది. ఆస్క్డ్ అంటే అడిగేశాను, అడిగాను, అడిగేశాను అంటాం కదా అట్లా. వెర్బ్ ఫోర్ ఏముంటది, ఆస్కింగ్. ఆస్కింగ్ అంటే అడుగుతున్నాను. ఇప్పుడు మనకు అర్థమైంది కదా సెంటెన్సెస్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఆస్క్ అంటే అడగడం, నేను అడుగుతాను, నేను అడుగుతా అంటాం చూసాము అది. ఆస్కెడ్ అంటే అడిగేశాను, కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈస్ ద కంప్లీటెడ్. ఆస్క్ అంటే ఇది ప్రెసెంట్ టెన్స్ లో వస్తుంది. ఇది ఏమొస్తుంది, ప్రెసెంట్ టెన్స్. ఇది వచ్చేసి పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఇవి వచ్చేస్తుంది అట్లా. ఐ విల్ ఆస్క్ అంటే ఫ్యూచర్ టెన్స్ కి సంబంధించి వస్తుంది. సో వీటి ద్వారా మనం ఇంగ్లీష్ అనేది సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుందాం. నార్మల్ గా మనకి ఏమొస్తుంది, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ఇవే కదా మనకు సెంటెన్స్ ఫామ్ చేయాలంటే. చూడండి, సబ్జెక్ట్ ఇక్కడ ఐ అనుకున్నాను, ఐ. వెర్బ్ ఏంది, ఆస్క్. ఐ ఆస్క్ మనీ. ఆబ్జెక్ట్ వచ్చేసి మనీ అనుకున్నాం. ఐ ఆస్క్ మనీ, నేను డబ్బులు అడుగుతా, నేను డబ్బులు అడుగుతాను. అడగలే, అడుగుతాను, నేను డబ్బులు అడుగుతాను. నెక్స్ట్ వెర్బ్ టూ ఏమొస్తుంది చూడండి, ఐ ఆస్క్డ్ మనీ. ఐ ఆస్క్డ్ మనీ. ఐ ఆస్క్డ్ అంటే నేను డబ్బులు అడిగాను కానీ ఇయ్యలేదు. నేను డబ్బులు అడిగినాను కానీ ఇయ్యలేదు అట్లా. మూడోది కూడా సేమ్ వస్తుంది వెర్బ్ త్రీ. వెర్బ్ ఫోర్ చూడండి, ఐ ఆస్కింగ్ మనీ. ఐ ఆస్కింగ్ మనీ, నేను డబ్బులు అడుగుతున్నాను, నేను డబ్బులు అడుగుతున్నాను. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది వెర్బ్ త్రూ కూడా నేర్చుకోవచ్చు. వెర్బ్ త్రూ ఇంగ్లీష్ అనేది కూడా నేర్చుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరంగానే ఉంది. ఈజీ వేలో ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది, ఈజీగా మనకి ఇంగ్లీష్ రావడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.